టీ లవర్స్కి బ్యాడ్ న్యూస్. బట్ మీరు ఈ వీడియో పూర్తిగా చూస్తే అదే బ్యాడ్ న్యూస్ని మీరు గుడ్ న్యూస్ కింద కూడా కన్వర్ట్ చేయొచ్చు, గుడ్ థింగ్స్ కింద కూడా కన్వర్ట్ చేయొచ్చు. సో ఆ బ్యాడ్ న్యూస్ ఏంటి అనేది చాలా వివరంగా చెప్తా. బేసిక్గా ఇండియాలో ఎస్పెషల్లీ మన తెలుగు స్టేట్స్లో టీ అనేది ఒక ఎమోషన్. టీ అండ్ కాఫీ బోత్ ఆర్ ఎమోషన్, చాలా పెద్ద ఎమోషన్. ఎస్పెషల్లీ టీ కన్జ్యూమర్స్ ఎక్కువ రాదర్ దెన్ కాఫీ. సో మనం ఎలా తాగుతాం అంటే డే టీతోనే స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ లేవగానే టీ తాగితే కానీ కొంతమందికి అసలు హిట్ అవ్వదు, అంటే డే స్టార్ట్ అవ్వదు. కొంతమంది టిఫిన్ తినే ముందు తాగుతారు, టిఫిన్ తినిన తర్వాత తాగుతారు, మధ్యాహ్నం తిన్న తర్వాత తాగుతారు, బిర్యానీ తిన్న తర్వాత తాగుతారు, సాయంత్రం తాగుతారు, రాత్రి తాగుతారు. మా వైటీ ముచ్చాలైతే ఇంకా రోజుకి 4-5 సార్లు కూడా తాగుతారు. చాలామంది కనెక్ట్ అవుతారు ఇప్పుడు నేను చెప్తుంది, ఎస్పెషల్లీ టీ లవర్స్. ఇదంతా ఎందుకురా చెప్తున్నావు ఈ సొల్లు అంత అంటే సీన్ ఎస్టాబ్లిష్ చేస్తున్నా. బేసిక్గా అన్ని ఫుడ్ ఐటమ్స్ కల్తీ అవుతుంది మనకు తెలుస్తుంది. మ్యాక్స్ మనం కంట్రోల్ చేసే అంత కంట్రోల్ చేయగలం. లైక్ ఏవైతే థింగ్స్ మనము బయట ఆధారపడకుండా ఇంట్లో చేసుకోగలమో అవి హ్యాపీగా ఇంట్లో చేసుకుంటేనే బెటర్. ఎందుకంటే ఈ రోజుల్లో అన్నీ కల్తీ అవుతున్నాయి. ఒక 2 వీక్స్ బ్యాక్ మిల్క్ అడల్ట్రేషన్ జరిగింది, కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ గీ అడల్ట్రేషన్ జరిగింది, అలాగే కోకోనట్ కొబ్బరి బొండాలు వాటికి ఇంజెక్షన్లు వేసేస్తున్నారు. సో రకరకాల కల్తీ అవుతున్నాయి కదా. ఇంక టీ ఒకటే మిగిలిపోయిందిరా అనుకుంటే టీ అడల్ట్రేషన్ కూడా జరిగింది. మొన్న లేటెస్ట్గా కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ హైదరాబాద్లోనే ఫుడ్ ఇన్స్పెక్షన్ జరిగితే దారుణాతి దారుణంగా దొరికారు. అందులో కొన్ని అరాచకమైన నిజాలు డిస్క్లోజ్ అయ్యాయి. సో అసలు ఏంటి ఆ టీ అడల్ట్రేషన్ అంటే ఏంటి, అసలు అడల్ట్రేషన్ అంటే ఏంటి, వీళ్ళు ఏం చేస్తారు, ఇది ఎలా స్టార్ట్ అవుతుంది, మనం ఎలా ఐడెంటిఫై చేయాలి, ఒకవేళ బయట కన్జ్యూమ్ చేస్తే ఎలా ఐడెంటిఫై చేయాలి, ఆర్ ఇంట్లో అయినా ఎలా ఐడెంటిఫై చేయాలి, దీనికి రూట్ కాజ్ ఏంటి అనేది ఈ వీడియో తాలూకా సారాంశం. సో ఐ హోప్ నేను మంచిగా ఎస్టాబ్లిష్ చేశాను అనుకుంటున్నా. సో ఈ వీడియో కానీ మీకు ఎక్కడైనా పొరపాటున ఇది ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తుందా అనుకుంటే మీరు వెంటనే లైక్ చేయండి, అలాగే హైప్ ఆప్షన్ ఉంటే హైప్ ఇవ్వండి, సో దట్ వైడర్ ఆడియన్స్కి రీచ్ అవుతుంది. కాంటెంట్ కానీ నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. వెల్కమ్ టు పవన్ రా టాక్స్. मेरा नाम పవన్ है. ఓకే, అడల్ట్రేషన్, టీ అడల్ట్రేషన్, మిల్క్ అడల్ట్రేషన్ ఇవన్నీ కాకుండా అడల్ట్రేషన్ అంటే ఏంటో తెలుసుకోవాలి. అడల్ట్రేషన్ ఈజ్ నథింగ్ బట్ ప్లెయిన్ భాషలో చెప్తుంది చూడండి, ఏదైనా ఒక క్వాలిటీ ప్రోడక్ట్ని కల్తీ చేయడం. ఎలా కల్తీ చేస్తాం ఒక క్వాలిటీ ప్రోడక్ట్ని? ఒక చీప్ మెటీరియల్, చీప్ ఇంగ్రీడియంట్స్, టాక్సిక్ మెటీరియల్స్ అలాంటివి యాడ్ చేసి మిక్స్ చేస్తే దాన్ని అడల్ట్రేషన్ అంటారు. అంటే క్వాలిటీ ప్రోడక్ట్ని తాలూకా క్వాలిటీని తగ్గించడం. లైక్ ఇంకా సింపుల్గా చెప్పాలంటే పాల్లో నీళ్ళేయడం. అంటే పాలు అనేది ప్యూర్ క్వాలిటీ. ఆ ప్యూర్ క్వాలిటీని మనం ఎలా తగ్గిస్తున్నాం? వాటర్ వేసి తగ్గిస్తున్నాం కదా. ఇది అడల్ట్రేషన్. అట్లీస్ట్ దీంట్లో అంత హానికరమేం లేదు. బట్ బేసిక్ అడల్ట్రేషన్ ఎలా జరుగుద్ది అంటే చాలా చాలా టాక్సిక్ థింగ్స్, టాక్సిక్ మెటీరియల్స్ యాడ్ చేస్తారు. అలా చేసి అది ఆల్మోస్ట్ చూడడానికి, హ్యూమన్ అయితే చూడడానికి అది క్వాలిటీ ప్రోడక్ట్ లాగా అనిపిస్తుంది, కానీ అది చెక్ చేస్తే అది క్వాలిటీ ప్రోడక్ట్ కాదు, చాలా డేంజరస్ అండ్ హార్మ్ఫుల్ ప్రోడక్ట్లో మారుతుంది. అందుకే ఒక 2 వీక్స్ బ్యాక్ ఆ కల్తీ మిల్క్ తాగి చనిపోయారు. నెయ్యి, పామ్ ఆయిల్, గోధుమ రవ్వ చేసి కూడా చేస్తున్నారు కల్తీ నెయ్యి. అది మనకి తెలియదు, ఇన్స్టెంట్గా తెలియదు. లాంగ్ రన్లో అది ఎలా బయటకు వస్తుందంటే క్యాన్సర్ రూపంలో బయటకు వస్తుంది. సో అదే వాళ్ళ గేమ్ ప్లే. ఇన్స్టెంట్గా తెలియదు, చాలా తక్కువ మందికి ఇన్స్టెంట్గా తెలుస్తుంది. అంటే మనం ఎఫెక్ట్ అవ్వడం బాడీలో. అది ఎప్పుడు ఎఫెక్ట్ అవుతుంది అంటే లాంగ్ రన్లో క్యాన్సర్ రూపంలో వచ్చినట్టు మనకు తెలియదు కదా. కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ మనం అక్కడ నెయ్యి తిన్నాం అని చెప్పి. ఇప్పుడు టీ అడల్ట్రేషన్ కూడా అదే అవుద్ది. క్యాన్సర్ రావడానికి హై ఛాన్స్ ఉంది. ఎందుకంటే అంటే ఇందాక చెప్పాను కదా అడల్ట్రేషన్ కాన్సెప్ట్. వీళ్ళు ఎలాగా చేస్తున్నారు అంటే అందులో రకరకాల ప్రాసెస్. కొంతమంది హైదరాబాద్లో ఎలా చేశారంటే ఫుడ్ ఇన్స్పెక్టర్స్ చెప్తుంది ఆఫ్టర్ ఇన్స్పెక్షన్, కొబ్బరి పీచు, నెక్స్ట్ ఐరన్ డస్ట్, కొన్ని కలర్స్, ఆర్టిఫిషియల్ కలర్స్ అండ్ కొంచెం బెల్లం. ఇది ఇంకొంతమంది ఎలా యాడ్ చేస్తున్నారు అంటే పెద్ద పెద్ద హోటల్లో టీ లీవ్స్ ఉంటాయి కదా, టీ ఆకులు, అది యూజ్ చేసిన తర్వాత దాన్ని యూజ్ చేసిన ఆకుల్ని మళ్ళీ ఎండబెట్టి దాన్ని క్రష్ చేసి చేయడం. ఐరన్ పార్టికల్స్ డస్ట్ ఉంటుంది మరి, చాలా అది మీకు తెలియదు. మొత్తము ఎలా అంటారు, సాల్ట్ లాగే ఉంటుంది బ్లాక్ కలర్లో. ఆ డస్ట్ని యాడ్ చేస్తారు ఎందుకంటే వెయిట్ పుట్ ఆన్ చేయడం కోసం. అలాగే ఆల్రెడీ వాడిన టీ పౌడర్నే మళ్ళీ దాన్ని ఎండబెట్టి కల్తీ చేయడం. ఇందాక చెప్పినట్టు డిఫరెంట్ ఆర్టిఫిషియల్ కలర్స్ యాడ్ చేయడం. ఈ చెత్త అంతా చేసి ఒక టీ రూపంలో చేస్తున్నారు. అంటే మెయిన్ టీ కూడా ఉంటుంది, అన్నీ కలిపి. సో దానివల్ల చూడడానికి మనకి ఎలా అనిపిస్తుంది అంటే అది టీలోనే అనిపిస్తుంది. అది టీ కాదు, అది విషం. అది మనం హ్యాపీగా బయట ఇష్టం వచ్చినట్టు తాగేస్తున్నాం.
ఇక నేను షాపుల పేర్లు చెప్పను, ఆల్మోస్ట్ చాలామంది దొరికారు. దీనికి రూట్ కాజ్ మీరు చూసుకుంటే ఇది ఒక పెద్ద సిండికేట్ ఉంటే దొరికిన వాళ్ళు చిన్న వాళ్ళు దొరుకుతారు, బినామీలు దొరుకుతారు, కానీ ఈ సిండికేట్ హెడ్స్ ఎప్పటికీ దొరకరు ఇండియాలో. దట్ ఈస్ ఫర్ షూర్. సో మనం దీన్ని అవాయిడ్ ఏం చేయలేం. ఇది న్యూస్ ఈజ్ రీప్లేస్డ్ బై న్యూస్. మనం మన హెల్త్ ఎలా కాపాడుకోవాలి అంటే కొన్ని థింగ్స్ ఉంటాయి ఈజీగా ఐడెంటిఫై చేయడానికి. ఫస్ట్ థింగ్ సింపుల్ హోమ్ రెమెడీస్ అంటారా, అలా చెప్తా చూడండి. ఇప్పుడు అది టీ పౌడర్ కల్తీయో కాదో తెలుసుకోవాలంటే కోల్డ్ వాటర్, ఒక మగ్గులో కోల్డ్ వాటర్ వేసి అందులోని టీ పౌడర్ వేయండి. ఎప్పుడైతే వాటర్ కలర్ ఇన్స్టెంట్గా మారిపోతుందో అది కల్తీ, పైకి వచ్చేస్తుంది. ప్రాపర్టీ అయితే చాలా టైం పడుతుంది సెటిల్ అవ్వడానికి, కలర్ మారడానికి. ఇన్స్టెంట్గా కలర్ అలా వచ్చేసింది అనుకోండి, ఇట్స్ ఎ ఫేక్ ప్రోడక్ట్. ఆర్ వైట్ పేపర్ మీద టీ పౌడర్ ఇలా వేసి జల్లి దాని మీద వాటర్ డ్రాప్స్ వేయండి, అక్కడ కూడా అంత ఇన్స్టెంట్గా వాటర్ చేంజ్ అయిందా, అది ఫేక్. ఇంకా మీకు చెప్పాలంటే టీ స్పెషలిస్ట్ అంటే ముక్కు దగ్గర పెట్టుకునే ప్రాపర్గా స్మెల్ చేస్తే తెలిసిపోతుంది దాన్ని అరోమా, అక్కడ కూడా అర్థమైపోతుంది. ఇవన్నీ కాకుండా కూడా చాలామంది బయట టీలు తాగి ఎఫెక్ట్ అయిన వాళ్ళకి తెలియదు. ఎందుకంటే అక్కడ ఆడేమైనా వేస్తాడా మనకి, లేకపోతే మనం ఆడి ముందే మనం ఏమైనా గ్లాస్ జార్లో వేసి కోల్డ్ వాటర్లో వేసి టెస్ట్ చేయలేము, వైట్ పేపర్ మీద వేయలేము కదా. సో బేసిక్గా బయట అవాయిడ్ చేసినా కొంతమంది ఏం చేస్తారంటే మన లోవర్ మిడిల్ క్లాస్ మైండ్ సెట్ కాబట్టి తక్కువ రేటుకి వచ్చేస్తుంది కొత్త ప్రోడక్టు, లోకల్ ప్రోడక్టు, మేడ్ ఇన్ ఇండియా లాగా మేడ్ ఇన్ లోకల్, మేక్ ఇన్ లోకల్, వీళ్ళని ఎంకరేజ్ చేద్దాం, ఈ వెండర్లు ఎంకరేజ్ చేద్దాం, మనది చాలా పెద్ద మనసు కాబట్టి కొనేసుకుంటాం, తక్కువకి వస్తుంది కదా. కానీ వాళ్ళు ప్యాకింగ్ ఎంత బ్యూటిఫుల్గా చేస్తారంటే అది నిజంగా అయిన ప్రోడక్టే. ఇప్పుడు మనము ఏవైతే టీ ప్రోడక్ట్స్ పెద్ద ఉన్నాయో అలానే కనబడుతుంది, కానీ అందులో కొన్ని మిస్ అవుతాయి. అది మీరు గమనించాలి. ఫస్ట్ మీరు చూడాల్సింది లైసెన్స్ నెంబర్ ఉందా లేదా ప్యాకెట్ మీద. లైసెన్స్ నెంబర్ ఈజ్ మ్యాండేటరీ. FSSAI అని ఉంటుంది, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. అక్కడ లైసెన్స్ నెంబర్ అని ఉంటుంది. ఆ లైసెన్స్ నెంబర్ అని మస్ట్ అండ్ షుడ్ మ్యాండేట్. అది లేదు అంటే ఇట్స్ ఎ ఫేక్ ప్రోడక్ట్. అలాగే బ్యాచ్ నెంబర్ ఉంటుంది, ఆ బ్యాచ్ నెంబర్ లేదు అంటే ఇట్స్ ఎ ఫేక్ ప్రోడక్ట్. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఎప్పుడు ఉంది, ఎక్స్పైరేషన్ డేట్ ఎప్పుడు ఉంది అని కూడా ఉంటుంది. అది లేదంటే ఇట్స్ ఎ ఫేక్ ప్రోడక్ట్. అది వెజ్ కింద వస్తుందో నాన్ వెజ్ కింద వస్తుందో కూడా ఒక సింబల్ ఉంటుంది, అది చూసుకోవాలి, అది మ్యాండేట్. నెక్స్ట్ ఈ ప్రోడక్ట్ ఎప్పుడు మొదలైంది అండ్ ఈ ప్రోడక్ట్ ఎలా తయారు చేసి దీన్ని ఎలా వాడాలి అనేది కూడా క్లియర్గా రాసి ఉంటుంది. సో ఇవన్నీ థింగ్స్ మీరు చూడాలి. ఎస్పెషల్లీ మెయిన్గా చూడాల్సింది మూడు. ఒకటి FSSAI లైసెన్స్ నెంబరు, బ్యాచ్ నెంబరు, ఎక్స్పైరేషన్ డేట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్. ఇవి కానీ మిస్ అయ్యి అంటే ఇట్స్ అ ఫేక్ ప్రోడక్ట్. సో ఫేక్ ప్రోడక్ట్స్ ఎవరైతే తయారు చేసి ప్యాకెట్లు అమ్మేస్తారో ఇవన్నీ మిస్ అవుతాయి. ఒకవేళ ఇది రియల్ ప్రోడక్ట్ లేననుకో, ఒకవేళ కల్తీ అయితే వీళ్ళ మీద కోర్టులో కేసు వేయొచ్చు, మనం లీగల్గా వెళ్ళొచ్చు. బట్ ఇలాంటి వీటి మీద లీగల్గా వెళ్ళడానికి ఇక్కడ ఎటువంటి థింగ్స్ లేవు కదా, మ్యాండేట్ థింగ్స్. సో FSSAI అంటే నేను చెప్పాను కదా, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. వీళ్ళు మానిటర్ చేస్తారు, కంట్రోల్ చేస్తారు ఈ ఫుడ్. ఇది ఇప్పుడు ఇన్స్పెక్షన్ చేయాలన్నా ఏం చేయాలన్నా వాళ్ళు కొన్ని గైడ్లైన్స్ ఉంటాయి, ఆ గైడ్లైన్స్ ప్రకారంగానే అమ్మాలి, చేయాలి. సో వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా ఇలా ప్యాకెట్లో మంచి లేబులింగ్ చేసి అమ్మేస్తే మనం ఏంటంటే చీప్గా వచ్చేస్తుంది. లోకల్ ప్రోడక్ట్లు ఏమో ట్యాక్స్లు గిక్స్లు తక్కువ ఉంటాయి, అందుకే మనం హ్యాపీగా కొనుక్కొచ్చని తాగేస్తాం. తర్వాత ఎండ్ రిజల్ట్ ఏమవుతుంది, క్యాన్సర్. సో ఓవరాల్గా నేను చెప్పేది ఏమిరా అంటే బయట ఫుడ్లు ప్రతిదీ కల్తీ అయిపోతున్నాయి. మ్యాక్స్ మనం ఇంట్లో చేసుకోగలము అనుకున్న ఐటెంలన్నీ నేను బయట దొరికితే బయట అవాయిడ్ చేసి హ్యాపీగా ఇంట్లోనే చేసుకొని టైం తీసుకొని, లేదా మీ హెల్త్ ఖరాబ్ అవుతుంది. టీవీ షోలో అంటారా చీప్గా వస్తుందంటే నేను చెప్పిన థింగ్స్ ఉన్నాయి కదా, రిక్వైర్డ్ థింగ్స్ ఆ ప్యాకెట్ మీద ఉన్నాయో లేదో చూడండి. అది చూసిన తర్వాత కూడా మీరు సాటిస్ఫై అవ్వలేదంటే నేను చెప్పిన టెస్టులు ఉన్నాయి కదా, అది బేసిక్ టెస్టులు, అవి చేయండి, మీకు అర్థమైపోతుంది. మరి వీళ్ళు అమ్మిన వాళ్ళు ఏం చేయాలి బ్రో అంటే ఏం అవ్వదు. ఇండియాలో అలాంటివి ఏం పనులు అవ్వవు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు న్యూస్ ఛానల్లో చూసారు చాలామంది దొరికారు. తర్వాత న్యూస్ ఏముంది, దాని అప్డేట్ ఏమైనా దొరికిందా? వీళ్ళు కల్తీ చేశారు, అడల్ట్రేషన్ చేశారు. వీళ్ళు చేయడానికి ఎవడొకడు ఉంటాడు కదా బడా హెడ్స్, వాళ్ళు ఎవరు, ఆ సిండికేట్ హెడ్ ఎవరు? ఆ కేసు ముందుకెళ్తారు, వీళ్ళు దొరికేస్తారు, ఒక 3 నెలలు 6 నెలలు జైల్లో ఉంటారు, వచ్చేస్తారు, మళ్ళీ కల్తీ. సో కల్తీ చేసినా మనం ఆపలేం. ఒక పెద్ద మనిషి అన్నట్టు దొంగ మనసు మనం మార్చలేం. మనం ఇంటికి ప్రాపర్గా తాళం వేసుకోవాలి. సో మన ఇంటికి ప్రాపర్గా ఎలా తాళం వేసుకోవాలి, ఇంట్లో సాధ్యమైనంత వరకు మనమే చేసుకోవాలి. మనమే చేసుకుని తింటే బెటర్. ఎస్పెషల్లీ ఇలాంటి టీ పౌడర్స్ కొంచెం మంచి ప్యాకెట్లు కొనుక్కోండి, కక్కుర్తి పడొద్దు. నేను చెప్పి డీటెయిల్స్ చూడండి. మీరు ఎవరైనా ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేస్తే కామెంట్ చేయండి. అంతే. ఐ హోప్ ఐ కవర్డ్ ఎవ్రీథింగ్. సో మళ్ళీ నెక్స్ట్ టాపిక్లో మళ్ళీ కలుద్దాం. మీ విలువైన ఒపీనియన్ మాత్రం కామెంట్ చేయండి. మీరు లైక్ సబ్స్క్రైబ్ చేయకపోయినా
ఈ అడల్ట్రేషన్ మీద ఎవరైనా ఎక్స్పీరియన్స్ అయ్యారా, ఆర్ మీకు ఇంకేమైనా రెమెడీస్ ఉన్నాయా టీ పౌడర్ మీద ఉన్నా కూడా మీ వాల్యుబుల్ ఇన్పుట్స్ నాకు తెలిసి నేను ఇచ్చాను, మొత్తం ఇవ్వాలని లేదు కాబట్టి మీకు తెలిసిన ఇన్పుట్స్ మీరు ఇవ్వండి. మళ్ళీ నెక్స్ట్ టాపిక్లో కలుద్దాం. నమస్కారం, ధన్యవాదాలు.